హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, తల్లికి వందనకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో తల్లికి వందనం జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు సో ఎవరికైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వలేదో సో వాళ్ళకి, అదేవిధంగా జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు మళ్ళీ ఎవరికైతే తిరిగి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడలేదో, సో అదేవిధంగా ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉన్నా సరే వాళ్ళకి మళ్ళీ అమౌంట్ పడలేదో సో వాళ్ళకైతే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో గ్రీవెన్స్ పెట్టుకొని డబ్బులు పడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ తిరిగి గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చని ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. సో మీరు ఏ విధంగా గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో మళ్ళీ డబ్బులు అనేవి జమ అవుతాయి సో అనేటువంటి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, తల్లికి వందనం పథకం కింద ఈ కింది కారణాలతో మీకు ప్రభుత్వం డబ్బులు ఆపివేసి ఉండొచ్చండి, బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా. సో ఇప్పుడు వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఏ కారణాల వల్ల మీకు డబ్బులు ఇంకా పడకుండా ఉంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనేది అయితే నేను ఇప్పుడు చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే 4 వీలర్ కలిగి ఉండడం. సో మీకు 4 చక్రాల అంటే కారు కలిగి ఉండడం వల్ల మీకు ఈ పేమెంట్ అనేది పడి ఉండదు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధిత సమస్యల వల్ల కూడా మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కాలేదు అనేది ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులో అయితే మీ పేర్లు చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ 2 సమస్యలతో ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి మళ్ళీ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేను చెప్తాను, ఒకసారి చూడండి. గతంలో గ్రీవెన్స్ చేసిన వారు అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రీవెన్స్ అనేవి నమోదు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 4 వీలర్ కలిగి ఉండడం అంటే మీకు జూన్ 12వ తేదీన తల్లికి వందనం విడుదల చేసినప్పుడు చాలామందికి వాళ్ళ లిస్టులో పేరు చెక్ చేసుకున్నప్పుడు 4 వీలర్ అని వచ్చి పక్కన ఇన్ఎలిజిబుల్ అనేది చూపించడం జరిగింది. సో వాళ్ళు సెకండ్ ఫేజ్ అమౌంట్ కోసం గ్రీవెన్స్ అనేవి పెట్టుకున్నారు. సో గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటికీ సెకండ్ ఫేజ్ అమౌంట్లో కూడా వాళ్ళకి 4 వీలర్ అని చూపించడం జరిగింది. సో వాళ్ళకి అమౌంట్ అనేది ఇంకా పడలేదండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, కారు లేకున్నా సరే లిస్టులో 4 వీలర్ అని వచ్చి ఇనెలిజిబుల్ కనుక వచ్చినట్లయితే సో వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ అనేవి నమోదు చేసుకోవచ్చు, గ్రీవెన్స్ అనేవి రేస్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఈ సమస్యతో ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి మళ్ళీ రేస్ చేసుకోనండి, మీకైతే డబ్బులు పడతాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధిత సమస్యలు. సో ఈ సమస్యలతో ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో సో వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడైతే. సో దాన్ని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. సో అది ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వ్యక్తి ఆధార్ నెంబర్ ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వ్యక్తి పేరుతోనే గ్రీవెన్స్ అనేది నమోదు చేయాలి. సో ఓకేనా, అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎవరి పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుందో సో వాళ్ళ పేరు మీదే మీరు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ గ్రీవెన్స్ అనేవి రైజ్ చేయాలండి. సో సపోజ్ మీ ఇంట్లో మదర్ ఉంటారు. సో ఆ మదర్ పేరు మీద కనుక మీకు ఇన్కమ్ ట్యాక్స్ అని కనుక ఉన్నట్లయితే సో మీరు మదర్ యొక్క డీటెయిల్స్తోనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధిత గ్రీవెన్స్ అనేవి రైజ్ చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి సో మళ్ళా విడతలో మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో ఒకవేళ మీకు కుటుంబంలో అంటే మదర్ కాకుండా కుటుంబంలో ఇంకెవరి పేరు మీద అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ అని చూపించినట్లయితే సో మీరు వాళ్ళనే తీసుకెళ్ళి గ్రామ వార్డ్ సచివాలయంలో గ్రీవెన్స్ అనేవి నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 2 సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే ఇంకా డబ్బులు పడకుండా ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో వాళ్ళు మరొకసారి గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో గ్రీవెన్స్ రేస్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రభుత్వం అయితే ఒక కన్ఫర్మ్ డేట్ అని చెప్పడం జరిగిందండి. సో ఆ కన్ఫర్మ్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 15వ తేదీ లోపల ఎవరికైతే ఇంకా అమౌంట్ పడలేదో వాళ్ళకి అందరికీ జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ లోపల గ్రీవెన్స్ అనేవి రేస్ చేసుకోనండి, మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన తల్లికి వందనం విడుదల చేసినప్పుడు ఎంతమందికి లబ్ధి చేకూరింది అనేది అయితే నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని అయితే జూన్ 12వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో ఈ జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో మొత్తంగా చూసుకున్నట్లయితే 67 లక్షల మంది విద్యార్థులకు 8,740 కోట్లు అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందండి. సో ఒక్కొక్క పిల్లవాడికి
13,000 రూపాయల చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా జూన్ 12వ తేదీన అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇంకొక సమస్యతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో వాళ్ళకు కూడా ఇంకా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అండి. సో జూలై 10వ తేదీన ఈ తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు చాలామందికి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎలిజిబుల్ అండ్ టు బి పేడ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకొని ఉన్నారండి ఆధార్ కార్డుకి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం అయితే చేసుకొని ఉన్నారు. సో వాళ్ళు చేసుకున్నప్పటికీ లిస్ట్లో ఎన్పిసిఐ అయితే ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. సో ఇలా చూపించిన వారికి ప్రభుత్వం అయితే మళ్ళీ అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. సో వాళ్ళకు కూడా ఆగస్టు 15వ తేదీ లోపల వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి రీఅప్లై అయితే చేయడం జరిగిందండి. సో ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. సో ఎన్పిసి అనేది ఇన్యాక్టివేట్ అని ఉంటే మీరు ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ కనుక ఇన్యాక్టివ్ అని వచ్చి మళ్ళీ మీరు ఇప్పుడు లిస్ట్ చెక్ చేసుకున్నప్పుడు యాక్టివ్ అని కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది నన్ను కామెంట్లో కూడా అడగడం జరిగిందండి, ఎలిజిబుల్ టు బి పేడ్ అని ఉంది, మాకు డబ్బులు అనేవి పడతాయా పడవనేది చాలా మంది అడుగుతున్నారండి. సో ఖచ్చితంగా మీకు టు బి పేడ్ అని ఉండినట్లయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయండి. ప్రభుత్వం అయితే మళ్ళీ లబ్ధిదారులు అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లుల ఖాతాలోకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఆగస్టు 15వ తేదీ లోపల ఎవరికైతే ఎలిజిబుల్ అండ్ టు బి పేడ్ ఉందో వాళ్ళకి కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే 4 వీలర్ అని ఉందో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అని ఉందో వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అనేవి రైజ్ చేసుకోనండి. సో గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత ఆగస్టు 15వ తేదీ లోపల మీ ఖాతాల్లోకి 13,000 రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.